హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్స్ డేటాని చదవడం ఏ విధంగా నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మనం మెయిన్లీ ఆప్షన్స్ డేటాతో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, మరియు బయ్యర్స్ మూమెంట్ ఎక్కడుంది, సెల్లర్స్ మూమెంట్ ఎక్కడుంది అని క్లియర్గా ఈ డేటాతో మనం చూడొచ్చు. సో ఈ డేటాతో మనం డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్లో సెటప్ ఏ విధంగా చేసుకోవాలి ఈ డేటా హెల్ప్తో. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో నేను వచ్చేసరికి ఈ డేటా నేను లైవ్ మార్కెట్లో డెల్టా ఎక్స్చేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ యూజర్స్ కోసం తీసుకొచ్చారు. ట్రేడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. వీళ్ళు వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం, ఇలా క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఇథేరియం, బిట్ కాయిన్లో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ఆప్షన్స్ క్లిక్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ చార్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, డెల్టా ఎక్స్చేంజ్లో సో ఫ్యూచర్స్ పర్పస్ మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయడానికి బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ట్రేట్రాన్లో మనకి పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్, ఇథేరియంలో మల్టిపుల్ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. సో ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఈ లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే కూడా ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇవి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ అండ్ ఆల్సో ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఇక్కడ మీకు అకౌంట్స్ లేకపోతే అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. ఆప్షన్స్ డేటా ఆర్ ఆప్షన్స్ డేటాని రీడ్ ఆర్ చదవడం ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఆప్షన్స్ అని క్లిక్ చేస్తాను. సో లైవ్లో బిట్ కాయిన్, ఇథేరియం. సో ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీ అందరికి తెలిసి ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అట్ ద మనీ మనకి బిట్ కాయిన్ వచ్చేసరికి 1,24,060 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 1,02,460 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ఏరియా ఇది వచ్చేసరికి అట్ ద మనీ అంటారు. ఇది కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా అట్ ద మనీ అంటారు. సో ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ మీ అందరికి తెలిసి ఉంటుంది. సో కాల్ సైడ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ అంటే కిందికి వెళ్తున్న కొద్దీ అవుట్ ఆఫ్ ద మనీ అంటే మనకి ఏమైపోతుంది, కిందికి వెళ్తున్న కొద్దీ కాల్ సైడ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ కిందికి వస్తుంది. అక్కడ మనకి స్ట్రైక్ ప్రైజెస్ అంటే మనకి ఆ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తుంటే స్ట్రైక్ ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రైస్ స్పెసిఫిక్ ఆ లాట్ సైజు ప్రైస్ తగ్గుతుంటుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే అట్ ద మనీ దగ్గర కాల్ ఆప్షన్ బై చేయాలంటే $218 కావాలి. బట్ మీరు అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తుంటే ఇక్కడ చూడండి, వన్ టైం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే $127, ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే $69. ఇలా మనకి కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్న కొద్దీ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే అట్ ద మనీ వచ్చేసరికి 10,000 1,24,00 ఉంటాయి. అవుట్ ఆఫ్ ద మనీ అంటే 200 పాయింట్స్ 1,26,00. ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ అంటే 1,28,00. సో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి ఆప్షన్స్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ సైడ్. ఇన్ ద మనీ అంటే పైకి వెళ్తున్న కొద్దీ. ఇప్పుడు మనకి అట్ ద మనీ కాల్ సైడ్ 1,24,00 దగ్గర అట్ ద మనీ ఉంది. ఇన్ ద మనీ వచ్చేసరికి 1,02,200. ప్రైస్ ఎంత ఉంది, 318. అంటే అట్ ద మనీ నుంచి ఇన్ ద మనీకి వచ్చేసరికి మనకి ప్రైస్ అనేది పెరిగింది. ఇక్కడ కూడా 1,02,000 ప్రైస్ చూడండి పెరుగుతుంది. అంటే ఇన్ ద మనీ కలరే మీకు చెప్తుంది. ఈ కలర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఈ కలర్ ఉంది. కాల్ ఆప్షన్ ఒకసారి కలర్ చూడండి, ఇక్కడ ఈ కలర్ ఉంది,
ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్, ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ, కాల్ సైడ్ ఇన్ ద మనీ అంటారు దీన్ని. ఇది అట్ ద మనీ అంటారు. ఈ లైన్స్ మీకు లైన్స్ క్లియర్గా కనపడుతుంది. ఇది అట్ ద మనీ అంటారు, ఇది కాల్ సైడ్ ఇన్ ద మనీ అంటారు, ఇది అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. సేమ్ ఆపోజిట్ పుట్ సైడ్. పుట్ సైడ్ వచ్చేసరికి మీరు చూడండి, ఇన్ ద మనీ అంటే కిందికి వెళ్తున్న కొద్దీ, పుట్ అంటే ఏంది, పడిపోడు కదా మార్కెట్. సో ఇది ఎగ్జాక్ట్ క్వైట్లీ ఆపోజిట్. 20 అట్ ద మనీ వచ్చేసరికి 10,200 మనకి 1,24,00,000 దగ్గర మనకి పుట్ ఆప్షన్ అట్ ద మనీ దగ్గర ఉంటే, ఇన్ ద మనీ వచ్చేసరికి 1,26,00,000 పుట్ ఆప్షన్ చూస్తే చూడండి ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఇన్ ద మనీకి వస్తుంది, ఇది అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్. సో దీని క్వైట్ ఆపోజిట్ ఇది అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కలర్ ఇక్కడ డార్క్ కలర్ కనపడుతుంది ఎల్లోయిష్గా, ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ కాల్ సైడ్, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. సేమ్ ఇది వచ్చేసరికి పుట్ సైడ్ డేటా ఇటు సైడ్, ఇది అవుట్ ఆఫ్ ద మనీ, ఇది ఇన్ ద మనీ అనమాట. ఇది పుట్ ఆప్షన్ డేటా, ఇది కాల్ ఆప్షన్ డేటా. సో ఇది అనమాట జనరల్గా మనం డేటా రీడ్ చేయడం. ఇది ఇంప్లాయిడ్ వాలటిలిటీ డేటా, ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఎంత అనేది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. సో ఇక్కడ మనకి డేటా ఇంకోటి ఏం చెప్తుందంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్. సో జనరల్గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే ఏమంటారు, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు కంపేర్ టు ఆ జోన్లో మార్కెట్ బయర్స్ కంటే. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే. ఒకసారి అది క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి మోర్లోకి వెళ్తే డెమో ఎనాలిటిక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోర్లోకి వెళ్తే ఎనాలిటిక్స్ అని ఉంటుంది, అది ఒకసారి ఓపెన్ చేస్తాను. అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ట్యాబ్. చూడండి, ఇది వచ్చేసరికి బిట్ కాయిన్. అంటే మనకి ఓన్లీ బిట్ కాయిన్ ఇథేరియంలోనే ఆప్షన్స్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది బిట్ కాయిన్ యొక్క డేటా. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. చూడండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, 1,02,480 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ గ్రీన్ కనపడుతుంది కదా. సో చూడండి, నేను ఇప్పుడు దీని మీద ఇక్కడ మౌజ్ చూడండి, ఇక్కడ చూడండి యారో మార్క్ ఇక్కడ పెట్టంగానే గ్రీన్గా కనపడుతుంది క్యాండిల్, అది వచ్చేసరికి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, రెడ్ అనేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో జనరల్గా ఏముందంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎంత ఎక్కువ ఉందంటే ఆ ఏరియాలో మనకి క్లియర్లీ రెసిస్టెంట్ జోన్స్, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 1,28,00,000 దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ జోన్లో క్లియర్గా సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు మార్కెట్ బయర్స్ కంటే. 1,03,000 దగ్గర క్లియర్గా అంటే ఓన్లీ గ్రీనే కనపడుతుంది, అంటే మార్కెట్ సెల్లర్సే ఉన్నట్టు. ఇంకా పైకి వెళ్తున్నా కాబట్టి ఈ జోన్లో కూడా మార్కెట్ సెల్లర్సే ఉన్నారు, మార్కెట్ బయర్స్. రెడ్ అసలు కనపడతలేదుగా. ఈ రెడ్ క్యాండిల్ ఉందా, ఇది వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, అంటే మార్కెట్ బయర్స్. ఈ జోన్లో చూడండి సపోర్ట్ అంటే క్లియర్గా, అంటే 1,02,000 దగ్గర క్లియర్గా మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. దానికంటే నెక్స్ట్ వచ్చేసరికి 1,18,000 దగ్గర క్లియర్గా మార్కెట్ బయర్స్ ఉన్నారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసరికి మనకి మార్కెట్ బయర్స్, గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి మార్కెట్ సెల్లర్స్. మార్కెట్ సెల్లర్స్ అంటే మనకు జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనం ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ 1,00,000 దగ్గర క్లియర్గా సపోర్ట్ జోన్ ఉంది. దీన్ని బట్టి మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఫ్యూచర్స్లోకి వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు 1,00,000 దగ్గర మనకు సపోర్ట్ జోన్ ఉంది కదా, 1,00,000 లెవెల్ ఎక్కడ ఉంది, ఈడుంది. సో ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేసుకోండి. అంటే ఈ ఏరియాలో క్లియర్గా సపోర్ట్ జోన్ ఉంది ఫ్రెండ్స్, మనకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఈ ఏరియాలో క్లియర్గా సపోర్ట్ జోన్ ఉంది. ఓకేనా, 1,00,000 దగ్గర. నెక్స్ట్ మనం మళ్ళీ ఎనాలిటిక్స్కి వెళ్దాం. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రాంగ్గా కనపడుతుంది. ప్రజెంట్ నియర్ బై అంటే మనకి ఇక్కడ 1,00,000 ప్రజెంట్ రన్ వచ్చేసరికి 1,02,560 దగ్గర ఉంది కదా, 1,02,800 దగ్గర మనకి రెసిస్టెన్స్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ ఉంది 1,02,800. మనం డ్రా చేద్దాం. $1,02,800.
చూడండి ఈ ఏరియాలో మార్కెట్ మార్కెట్ 1,02,000 ఎవరు ఎక్కువ ఉన్నారు? మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో. చూడండి ఈ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ 800 దగ్గర 1,00,000. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తూ లైవ్ అనాలిసిస్తో లైవ్ డేటాతో ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఏమైపోయింది, సో ఈ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ జోన్లో చూడండి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి చూడండి మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియాలో మనకు అసలు బ్రేక్ చేయడానికి, ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పడిపోయింది. ఈ 1,00,000 ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది, మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. చూసారా లైవ్ డేటాతో మనం లైవ్ డేటాతో ఈ విధంగా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కదా. నెక్స్ట్ ఇంకా డేటా చూద్దాం. మోర్లోకి వెళ్ళి ఎనాలిటిక్స్కి వెళ్ళి నియర్ బై ఇప్పుడు మనం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, 2,000 దగ్గర కూడా అంతే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 1,03,000 దగ్గర. నెక్స్ట్ పెయిన్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా మ్యాక్స్ ఉంది, 1,03,000 దగ్గర బయర్స్ కంటే సెల్లర్స్ మ్యాక్స్ ఉన్నారు. చూడండి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 91 పాయింట్ ఉంటే మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1.626 మిలియన్స్ ఉంది. సో మనం 1,03,000 దగ్గర ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. $1,03,000 దగ్గర ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం ఈ ఏరియాలో. సో ఈ విధంగా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూడండి మీరు ఇక్కడ చూస్తే 1 అవర్ ఆర్ 5 మినిట్స్ అయినా పెట్టుకుందాం. $1,03,000 దగ్గర ఓకేనా. చూడండి ఈ జోన్లో చూడండి రెసిస్టెన్స్ తీసుకుని రివర్సల్ అయిందా 5 మినిట్స్ క్యాండిల్లో ఓకేనా. 5 మినిట్స్ క్యాండిల్లో ఇప్పుడు మీకు 1 అవర్ క్యాండిల్లో చూపెట్టాను కదా. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఈ ఏరియాలో అంటే 1,02,150 ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈడ సపోర్ట్ తీసుకొని చూద్దాం అక్కడ మనకు సపోర్ట్ జోన్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇంట్లో ఎనాలిటిక్స్కి వెళ్ళి మళ్ళా ఆప్షన్ డేటా చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ డేటా చూస్తే మనకి 1,02,400 ఈ ఏరియాలో 1,02,000 దగ్గర 1,02,000 దగ్గర కూడా మనకి సపోర్ట్ జోన్ కనపడుతుంది. 1,02,000 దగ్గర చూడండి క్లియర్గా మార్కెట్ బయర్స్ అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది కంపేర్ టు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కంటే. సో ఇది 1,02,000 దగ్గర మళ్ళీ డ్రా చేసుకుందాం. 1,02,000 దగ్గర మనం డ్రా చేసుకుందాం. 1,02,000 ఏడుంది, 1,02,000 దగ్గర డ్రా చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి సో ఈ విధంగా మన లైవ్ మార్కెట్లో రెసిస్టెన్స్ జోన్స్ లైవ్ డేటాతో ట్రేడింగ్ చేయడం. రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ జోన్ ఎక్కడుంది, లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ దగ్గర మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక్కసారి లెవెల్ బ్రేక్ అయింది కిందికి వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ విధంగా ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ మనం 1,00,000 దగ్గర మనం ఉంది సపోర్ట్ జోన్ ఉంది, దానికంటే ముందు ఇంకెక్కడ ఉంది సపోర్ట్ జోను. ఇలా ట్రెండ్ లైన్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ సో నెక్స్ట్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ మార్కెట్ సెల్లర్ 1,02,200 దగ్గర మార్కెట్ సెల్లర్సే ఉన్నారు. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ అంటే 1,02,000 దగ్గర 1,18,00 దగ్గర కూడా మనకి
సపోర్టే ఉంది 1,1800 ఫ్యూచర్స్ 1,1800 ఈ ఏరియాలో. సో ఇక్కడ 1,1800. సో అరౌండ్ 1,1800. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చూడండి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. ఇక్కడ చూడండి నేను డ్రా చేసినట్టు ఎట్లనే మూవ్ అయింది మార్కెట్. చూడండి మీకు అర్థమవుతుందా ఎలా మూవ్ అవుతుందో? సేమ్ మనకు అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలు ఎలా ఉందో అలానే మూవ్ అవుతుందా మార్కెట్? చూడండి కావాలంటే. సో ఈ విధంగా మనం లైవ్ డేటాతో ఏ ఇండికేటర్స్ లేకుండా బ్రేక్అవుట్ అనాలిసిస్ చేస్తూ, ఇట్లా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై పొజిషన్, ఇట్లా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే క్లియర్గా ట్రెండ్ ఉంటే అప్ సైడు, లేకపోతే సేల్ సైడు. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం నేనైతే ఈ లైన్స్ ఎలా డ్రా చేశాను? ఆ ఓపెన్ ఇంటర్ డేటాతోటే కదా, ఆ డేటాతోటే మనకు తెలిసిపోతుంది, ఇంకా మనకి ఏ ఇండికేటర్స్ అవసరం లేదు. సో ఇలా ఆప్షన్ డేటాతో ఇలా ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా ఆప్షన్ డేటా రీడ్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఆల్సో మనం ఎలా డ్రా చేసుకోవాలో లైవ్ మార్కెట్లో. చూడండి ఇప్పుడు లైవ్ మార్కెట్ రన్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం ఎనలైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎనాలిటిక్స్లో. సో వీళ్ళు వచ్చేసరికి మనకి ఇప్పుడు బిట్కాయిన్ ఆప్షన్ అనాలిసిస్ చూస్తున్నాం అండ్ ఆల్సో ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఉంటాయి. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్స్ కూడా ఉంటాయి. చూడండి వాల్యూమ్స్ వర్సెస్ స్ట్రైక్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో ఈ డేటాతో మనం మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏటీఎం వాలటైలిటీ ఎంత ఉంది, ఎంప్లాయిడ్ వాలటైలిటీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవచ్చు మల్టిపుల్ వేస్లో. ఇక్కడ ఫ్రీ డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ డేటా అంతా, ఇవన్నీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవడానికి. ఇది బిట్కాయిన్ డేటా. ఇది కాకుండా ఈటీహెచ్ కూడా చూపెడుతుంది. ఇది ఈటీహెచ్ డేటా, ఇథేరియం డేటా. సో వాళ్ళ మనకి ఆప్షన్స్లో రెండిట్లలో బిట్కాయిన్ ఇథేరియంలో రెండిట్లలో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండిట్లో మనం ఇలా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా అనేది ఈ డేటాతో, కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా అనేది ఈ డేటాతో మనం ఇప్పుడు మీకు చూపెట్టిన డేటాతో ట్రేడ్ చేయాలన్నమాట. సో మనకి కాల్ ఆప్షన్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేయాలి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ వచ్చేసరికి మనం పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇన్ డీటెయిల్గా ఇండియన్ మార్కెట్లో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఒక వీడియో ఆప్షన్స్ డేటా మీద. అండ్ ఆల్సో ఈ విధంగా మార్కెట్లో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఏవి బై చేయాల పొజిషన్ లేదా అని తెలుసుకోవడం ఈజీగా ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ డేటాతో. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ఇథేరియంలో ఆప్షన్ ట్రేడింగ్ ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్లో చూపెట్టాను కదా ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ ఉన్నాయి. మేము ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్యూచర్స్లో. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. ఇవి కాకుండా ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసాం ఫ్రెండ్స్ స్టాక్ ఆప్షన్స్లో. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం, ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ట్రేడర్ వాళ్ళు పేపర్ ట్రేడర్ లైవ్ ఆప్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రీగా. ఇవే కాకుండా ఇంకా చాలా స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం ఫ్యూచర్స్లో. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రీ స్ట్రాటజీస్ మీకు కావాలంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.